మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడతగా 14 ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి 4 మేజర్ గా వలిగొండ, బీబీనగర్, అదేవిధంగా భూదాన్, పోచంపల్లి, భువనగిరి మొత్తం కూడా 126 గ్రామ పంచాయతీలకు గాను ఎలక్షన్ నడుస్తున్నాయి. మొత్తం కూడా కోలాహలంగా నెలకొంది. మనతో పాటు మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి సార్. చెప్పండి, నిజంగా గ్రామాల్లో చాలా సందడి నెలకొంది. నిజంగా గ్రామాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మీ మద్దతుదారులు ఎలా గెలిపించుకోవాలనుకుంటున్నారు? సరే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. ముఖ్యంగా సన్నబియ్యం గాని, ఇందిరా మిల్లు గాని, రేషన్ కార్డులు గాని, నిన్న మొన్న ఇచ్చిన చర్యలు గాని, సో అంతకుముందు ఇచ్చిన ఉచిత బస్సు గాని, మహిళలకు ఇచ్చే కార్యక్రమం, గృహజ్యోతి 200 యూనిట్లు ఇచ్చే కార్యక్రమం గాని, సమయానికి ఒడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం గాని, సన్న ఒడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం గాని, అట్లనే మెస్ చార్జెస్ 40% పెంచడం గాని, ఇది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలలో, హాస్టల్స్ లో, సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా పోతున్నాయి. సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మేము అసెంబ్లీలో మంచి మేరతో గెలిచినాం. సో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజా పాలన బాగా సాగిస్తున్నాం. అట్లనే పార్లమెంటులో కూడా మంచి మేరతో గెలిచినాం. సో ఈ విధంగా అన్ని ముందుకు పోతున్నాయి కాబట్టి తప్పకుండా గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ చైతన్యం కూడా ఇంకెక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఇమీడియట్ గా గ్రహిస్తారు, ఏ డెవలప్మెంట్ అయినా తక్షణమే గ్రహిస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులు, ముఖ్యంగా అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసే నీటిపారుదల మీద, సాగునీరు కాలువలు, మాకు 500 కోట్ల రూపాయలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు నిధులు ఇచ్చాను. 70,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఆశాభావం ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏ విధంగా చేసే విధంగా కార్యక్రమం అంటే బేసికలీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. సో మేము చేసే నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాము. మేము ఆల్రెడీ అందరికి కూడా మెసేజ్ ఇచ్చినాం, వీడియో మెసేజ్ పెట్టినాం, ప్రతి మండలంలో కూడా సమావేశాలు పెట్టినాం. దాని సారాంశం ఏంటంటే ఏ ఊర్లే ఆ ఊర్లే వాళ్ళు కూర్చోవాలి. పెద్ద మనుషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ శాఖ కూర్చుంటారు. వాళ్ళకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. ఓకే, ఎక్కడనన్నా జనరల్ గా 2-3 క్యాండిడేట్స్ వస్తారు మొదటి సమావేశంలో. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా కూర్చుంటారు. అందులో ఉన్న వాళ్ళని ఎవరికి మెరిట్ ఉంది, ఏముంది, ఇద్దరు మరి గట్టిగా మెరిట్ ఉన్న వాళ్ళని ఉండమంటూ మిగతా వాళ్ళని ఇంకా వేరే అవకాశాలు ముందు వస్తాయి కాబట్టి వాళ్ళకి వేరే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఈసారి ఓర్చుకో అంటారు. మళ్ళీ సార్ ఇంకోటి ఉంటుంది నీకు అని చెప్పి ఒకరిని ఫైనలైజ్ చేస్తారు. అయితే జనరల్ గా మెజారిటీ విలేజెస్, సపోజ్ ఒక మండలంలో 30-35 గ్రామాలు ఉంటే దాదాపు అంతటా యునానిమిటీ గా తీసుకొని వస్తారు. సో పర్ఫెక్ట్ గా పనిచేస్తారు ఊర్లలో. అట్లేం లేదు, 7-5-6 ఊర్లలో కాని ఎడల సరే 2 క్యాండిడేట్లు ఉన్నారు, జర కాంట్రవర్సీ ఉంది, అయితే లేదు, సో అది మండల ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా కాని ఎడల మా దగ్గరికి పట్టుకొస్తారు. సో ఆ విధంగా అవి కూడా ఈ ఎలక్షన్ ఇంకా దగ్గరకు వస్తుందంటే రేపెల్లుండి లోపల అవి కూడా మా సెకండ్ విడత ఉంది భువనగిరి కాన్స్టిట్యున్సీ. సో 14th ఎలక్షన్ ఉంది, మాది 30th కెళ్ళి నామినేషన్స్ ఉన్నాయి. సో ఆ లోపల అన్ని సమన్వయం పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి. సో ఈ రోజు అసెంబ్లీలో ఎట్లా గెలిచినాం, పార్లమెంట్ ఎట్లా గెలిచినాం, ఈ రోజు గ్రామ పంచాయతీలలో మేము చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఇంకా బాగా చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్తాను. బట్ ఇది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో చాలా మంది ఆశాభావులు ఉన్నారు. వారందరికి అనుగుణంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. మేము ఇంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంతో భారీ మెజార్టీతో గెలిచాము. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పుడు సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జడ్పీడీసీ కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిస్తే మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కుమ్మం అనిల్ కుమార్ మనతో ఇది ఇక్కడ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నియోజకవర్గం.